అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1-8 అధ్యాయాలు చదువుకున్నాం. దేవుడు సృష్టిని ఎలా చేశాడు, ఆదామవ్వల్ని ఎలా చేశాడు, మనుషులందరూ పాపంలో పడిపోయి వాళ్ళ చెడుతత్వం ఎక్కువైపోవడం, దేవుడు ఎంత గద్దించినా వాళ్ళు వినకపోవడం వల్ల నోవాహు ప్రళయాన్ని దేవుడు ఎలా రప్పించాడు, ఇవన్నీ కూడా మనం 1-8 అధ్యాయాల్లో చూసాం. జలప్రళయం తర్వాత ఏం జరిగింది అనే విషయాలు ఈ ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నింటికి కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. అవి మన చేతికి అప్పగించాడంట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆదికాండం 9వ అధ్యాయం మొత్తం ఆదికాండం 1వ అధ్యాయానికి ప్యారలల్గా ఉంటుంది. ఎందుకంటే 1వ అధ్యాయంలో దేవుడు ఆదామవ్వల్ని ఎలా అయితే ప్రకృతి మొత్తం మీద నియమించాడో, ఇక్కడ భూమి మరలా నూతన పరచబడింది కాబట్టి నోవాహు కుటుంబానికి కూడా దేవుడు ఆ ఆజ్ఞలన్నీ మరలా గుర్తు చేస్తున్నాడు. ఇదిగో ప్రతి జంతువుని ప్రతి పక్షిని మీకు ఇస్తున్నాను, మీరు వాటిని ఏలండి, అధికారం చలాయించండి అని. అధికారం చలాయించడం అంటే వాటిని మంచిగా చూసుకోవడం, పాడు చేయడం కాదు. ఇప్పుడు మనం ప్రకృతిని పొల్యూషన్ చేస్తున్నాం కదా, అట్లా కాదు, మంచిగా చూసుకోండి అని చెప్తున్నాడు. ప్రతి జంతువు మీ భయము మీ బెదురు వాటికి కలుగును. చూడండి, ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది కానీ మనిషి చెప్పినట్టుగా ఉంటుంది. గేదె, ఆవు, వాటి కాలు మన కాలు మీద పడినా మన కాలు పచ్చడి అయిపోద్ది, అయినా మనం చెప్పినట్టుగా వింటాయి. ప్రతి జంతువుని కూడా కంట్రోల్ చేసే అధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. మనిషి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలి, భూమిని ఏలాలి అనేది దేవుడి యొక్క కోరిక. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం మగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్టు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. రక్తమే ప్రాణాన్ని దేంతో పోల్చాడు దేవుడు? రక్తంతో పోల్చాడు. ఎందుకు ఇలా చెప్పాడు? మాంసం తినొచ్చు అన్నాడు కానీ రక్తం తినకూడదని దేవుడు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే కింద చూద్దాం మనం. చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఇదంటండి రీజను. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు విచారణ అనే పదం రాయబడిందో. 1, 2, 3 ఇన్నిసార్లు విచారిస్తాను అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? విచారణ అంటే తీర్పు తీరుస్తాడు అని. ఎందుకు మనల్ని దేవుడు లెక్క అడుగుతున్నాడు అంటే, మనుషులకి అహింస అనే ఒక లక్షణం నేర్పించాలి అనుకుంటున్నాడు దేవుడు. ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి. ఇప్పుడు అసలు నోవాహు జలప్రళయం ఎందుకు వచ్చింది? మనుషులందరూ కూడా భూమి మీద బలాత్కారంతో ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం, ఇలా హింస ఎక్కువైపోవడం వల్లే కదా. దేవుడి స్వరూపములో చేసిన ఇంకొక మనిషిని మీరు హింసించకూడదు, కొట్టకూడదు, చంపకూడదు. ఇంకొక వ్యక్తిని మీరు హింసించారు అంటే నేను మిమ్మల్ని విచారణ చేస్తాను, ప్రతి సహోదరుణ్ణి కూడా విచారణ చేస్తాను. ఎవరైతే ఇంకొకళ్ళ రక్తాన్ని చిందిస్తారో వాళ్ళ రక్తం కూడా నరుని వల్లే చిందింపబడిద్ది. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతే మరణించును అన్నట్లుగా దేవుడిదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, అహింస, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలి, తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం ఇట్లాంటివి చెయ్యకూడదు అనేది విషయం. పాత నిబంధన అంతా కూడా ఓల్డ్ టెస్టిమెంట్ని మనం ఏమంటాము అంటే ఛాయ అంటాం. ఛాయ అంటే నీడ. కొత్త నిబంధనలో దేవుడు ఏ విషయాలైతే నరులకు నేర్పించాలి, మనుషులకు నేర్పించాలి అనుకుంటాడో వాటన్నింటికి పునాదులు దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్లో అంటే పాత నిబంధనలో మనకి ఇచ్చాడు. కొత్త నిబంధనలో ఈ రక్తము యొక్క పరమార్థం ఏంటి? యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని మన కొరకు చిందించారు అనేది ఇక్కడ పాయింట్. యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించడం అంటే మన పాపాల కోసం యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పించడం. ఇప్పుడు అది మనకు అర్థం అవ్వాలనే దేవుడు పాత నిబంధనలో ఇదిగో రక్తాన్ని మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము అని అలవాటు చేస్తున్నాడు మనకి. జంతువుల ప్రాణానికి యేసుక్రీస్తు వారి ప్రాణానికి, జంతువుల రక్తానికి యేసుక్రీస్తు వారి రక్తానికి సంబంధం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అసలు దేవుడు ఆదికాండంలో మనిషి తింటేనే బతకాలి. ఇప్పుడు మనిషికి అసలు దేవుడు ఆకలే లేకుండా చేయొచ్చు కదా, కానీ అన్నం తింటేనే బతకాలి, మాంసం తింటేనే బతకాలి అనే ఆ లక్షణం దేవుడు మనిషికి ఎందుకు పెట్టాడు అంటే, మనిషికి యేసుక్రీస్తు
యేసుక్రీస్తు వారి గురించి అర్థం అవడానికి. ఉదాహరణకి మన ఆకలి తీరాలి అంటే శరీరము బ్రతకాలి అంటే ఏ మొక్కో ఏ జంతువో చనిపోవాలి. కోడి అవ్వచ్చు, మేక అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది చనిపోయి మనల్ని బ్రతికిస్తుంది. అవి తింటేనే మనం బ్రతుకుతాం. మీరు మొక్కలైనా తీసుకోండి, ఆకుకూరలైనా తీసుకోండి, దుంపలైనా తీసుకోండి, మొక్కలు చనిపోయి మనల్ని బ్రతికిస్తున్నాయి. జంతువులు, చేపలు చనిపోయి మనల్ని బ్రతికిస్తున్నాయి. ఒక జీవి చనిపోతేనే మన శరీరం అనేది బ్రతుకుతుంది. అలాగే ఏ పాపము లేని యేసుక్రీస్తు వారు చనిపోతేనే నీ ఆత్మ బ్రతుకుతుంది అనేది మనకు అర్థం అవడం కోసం దేవుడు పాత నిబంధనలో ఇవన్నీ కూడా పెట్టాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో మీరు ఏదైనా చదవండి, కొత్త నిబంధనలో దేవుడు ఏ విషయాలైతే మనకు నేర్పించాలి అనుకుంటున్నాడో వాటికి సూచనలు, ఎగ్జాంపుల్స్, ఛాయలు, నీడలు ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో కనబడతాయి. యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టారు, రక్తము చిందించారు అనేది మనం ఎంతగా గుర్తుపెట్టుకోవాలో మనకి తెలియజేయడం కోసం మీరు ఎప్పుడు మాంసం తిన్నా కానీ దాని రక్తాన్ని మాత్రం తినొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈవెన్ పచ్చని కూర మొక్కలు మనం తిన్నా కానీ అవి చనిపోయే మనకి జీవాన్ని ఇస్తాయి. ఇదంతా దేవుడు ఎందుకు పెట్టాడు? యేసుక్రీస్తు వారు చనిపోయి మన ఆత్మని బ్రతికిస్తున్నారు అనే విషయం మనకి అర్థం అవడం కోసం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. అభివృద్ధి నొందండి అంటే మనుషులు విస్తరించాలి, అంతేగాని ఒకళ్ళనొకళ్ళు చంపుకోకూడదు. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పాను. ఆదామవ్వలకి దేవుడు ఏదైతే చెప్పాడో అదే నోవాహు కుటుంబానికి కూడా చెప్పాడు. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి, పశువులేమి, మీతో కూడానున్న సమస్త భూజంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. దేవుడు ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు మనుషులతో. ఏంటది? నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. ఇక నుండి నేను ఇట్లాగా ప్రపంచం మొత్తానికి జల ప్రవాహాన్ని రప్పించను. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని చెప్పాను. ఇక భూమి మొత్తాన్ని నాశనం చేయడానికి జల ప్రవాహం అనేది రాదు. అక్కడక్కడ వరదలు వేరు. నోవాహు అప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా అంతరించిపోయింది కదా, అటువంటి జల ప్రవాహము ఇంకెప్పుడు కూడా కలగదు. ఈవెన్ రెండోసారి యేసుక్రీస్తు వారు వచ్చినా కానీ అగ్ని చేత భూమిని నాశనం చేస్తాను అన్నాడే కానీ ఈ జల ప్రవాహం లాంటివి మాత్రం నేను మరలా రప్పించను. మరియు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుకున్న నిబంధనకు గుర్తు ఇదే. దేవుడు ఏ నిబంధన ఏర్పరచుకున్నా దానికి గుర్తు పెడతాడండి. ఉదాహరణకి యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు అనేదానికి గుర్తేంటి? బాప్తిస్మం. అలాగే యేసుక్రీస్తు వారిని మనలో కలుపుకుంటున్నాం అనేదానికి గుర్తేంటి? బల్ల. దేవుడు పాత నిబంధనలో ప్రతి దానికి కూడా గుర్తులు పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఇంకోసారి నేను ఇలా మిమ్మల్ని అందరినీ కూడా చంపను అని చెప్పాడు కదా, దానికి కూడా ఒక గుర్తు పెట్టాడంట. ఏంటా గుర్తు? మేఘములలో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండెను. వర్షం పడ్డప్పుడు కానీ అట్లాంటప్పుడు ఇంద్రధనస్సు వచ్చింది కదా. ఇంద్రధనస్సు ఎందుకు వచ్చింది అంటే, ఇదిగో దేవుడు ఇంకోసారి జలప్రవాహము ద్వారా, జలము ద్వారా భూమిని నాశనం చేయడు నీళ్ల ద్వారా అనేదానికి గుర్తుగా దేవుడు ఆకాశంలో ఇంద్రధనస్సును పెట్టాడంట. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఎప్పుడు వర్షం పడి ఎప్పుడు తుఫాన్ వచ్చి మనకి ఆకాశంలో ఇంద్రధనస్సు కనబడినా మనకి జ్ఞాపకం రావాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నోవాహు జల ప్రళయం అప్పుడు ఇదిగో చెడ్డవారిని అంతం చేశాడు, ఇంకోసారి అలా చేయనంటున్నాడు. ఇప్పుడు చెడ్డవాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు అనే రక్షణ వాడని మనకు పంపించాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కూడా దీర్ఘశాంతుడు కాబట్టి ఇంకోసారి జలప్రవాహము ద్వారా భూమిని నాశనం చేయడు అనేదానికి గుర్తుగా ఇంద్రధనస్సు అనేది ఆకాశంలో వస్తుంది. చిన్నపిల్లలందరికీ చెప్పాలి, ఆకాశంలో ఇంద్రధనస్సు ఎందుకు వస్తుందంటే ఏదో సైంటిఫిక్ రీజన్ చెప్పడం కాదు. ఆ సైంటిఫిక్ రీజన్ అలాగే దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, జలప్రవాహము ద్వారా భూమిని అంతము చేయను అనేదానికి గుర్తుగా. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమికి మధ్య ఉన్న సమస్త శరీరులతో ప్రాణము గల ప్రతి దానికిని మధ్య నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. దేవుడు జ్ఞాపకం చేసుకుంటుంటే దేవుడు గుర్తుండదని కాదండి, మనకు కూడా దేవుడు గుర్తు చేస్తాడు అని దాని అర్థం.
మరియు దేవుడు, నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. ఈ ఇంద్రధనస్సే గుర్తు, ఈ రెయిన్బోనే గుర్తు. నిత్య నిబంధన అంటే ఇది మరలా భూమి అంతమైపోయేంత వరకు, అంటే యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేంత వరకు ఈ నిబంధన దేవుడికి, మనుషులకి, జంతువులకి మధ్య ఉండిద్ది. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు అనువారు. షేము, హాము, యాపెతు అన్నాడు కదా అని నోవాహు కుమారుల్లో షేము పెద్దోడు అనుకుంటారేమో. షేము పెద్దోడు, హాము రెండో కుమారుడు, యాపెతు మూడో కుమారుడు అని మీరు అనుకోకండి. బైబిల్లో వంశావల్లో దేవుడు ఎవరైతే ఎక్కువ ఇంపార్టెంటో వాళ్ళ పేరు ముందు రాస్తాడు, అంతేగాని ఇదే ఆర్డర్లో పుట్టారు అని కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. హాము కనానుకు తండ్రి. ఎందుకు కనాను గురించి చెప్తున్నాడో కింద చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమైద్ది. ఈ ముగ్గురు ఎవరో షేము, హాము, యాపెతు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను. ఎలా వ్యాపించిందో కూడా మనం చూద్దాం. నోవాహు వ్యవసాయము చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసాను. సుమారుగా వ్యవసాయం, ఇప్పుడు ద్రాక్ష తోట అంటే సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. నోవాహు వ్యవసాయం చేయడం ఆరంభించాడు, ద్రాక్ష తోట కూడా వేశాడు. అంటే అనేక తోటలు, అందులో ద్రాక్ష తోట. పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. సంవత్సరం పాటు ఓడలో ఉన్నాడు. మళ్ళీ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు ఆ ద్రాక్ష తోట వచ్చేంత వరకు వెయిట్ చేశాడు కదా. చాలా రోజుల తర్వాత ద్రాక్షరసం రుచి చూసేసరికి ఎక్కువ తాగేసినట్టున్నాడు. మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ఇవాళ ఎవరైతే తాగుడికి బానిసగా బ్రతుకుతున్నారో, మన శరీరం మీద మనం కంట్రోల్ కోల్పోకూడదు, తాగుడు అనే దానికి ఎవరో కూడా బానిసగా మారకూడదు అనేది దేవుడి యొక్క ఉద్దేశం. బైబిల్లో తాగుడికి బానిసగా ఉండకూడదు, తాగుడు అనే కాదు దేనికి కూడా మనిషి బానిసగా బ్రతకకూడదు అనే దానికి అనేక వచనాలు ఉన్నాయి. వాటిల్లో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. తాగుడికి బానిసగా ఎవరో కూడా మారకూడదు. నోవాహు ఏమైపోయాడు? బాగా తాగి వస్త్రహీనుడిగా నున్నాడు. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము, షేము, హాము, యాపెతులో హాము నోవాహు కుమారుడు. హాము ఏం చేశాడంట? తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును, యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వెనుకకు వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని. అంటే ఇక్కడ జరిగింది ఏంటి? ఈ హాము అనే వ్యక్తి ఏం చేశాడంటే, నోవాహు వస్త్రహీనుడై ఉంటే, తన తండ్రి బట్టలు లేనివాడిగా ఉంటే ఆ విషయాన్ని చూసి బయటికి వెళ్ళి తన 2 సహోదరులకు కూడా చెప్పాడంట. అంటే తండ్రిని గౌరవించలేదు. తల్లిదండ్రుల్ని గౌరవించండి అనేది దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో, మనుషులకి ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటిది. తల్లిదండ్రులను గౌరవించకుండా హేళన చేస్తూ వెక్కిరించడానికి వెళ్ళి తన 2 సహోదరులకు కూడా చెప్పారు. కానీ షేము, యాపెతు అనేవాళ్ళు తండ్రిని గౌరవించాలి అనే స్వభావం కలిగిన వాళ్ళు, మంచి వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంట? తండ్రి యొక్క దిశమలను చూడకుండా, అంటే తండ్రిని గౌరవిస్తూ వెనక తట్టు చూసి వెళ్ళి వస్త్రాన్ని ఒకటి నోవాహు మీద కప్పారు. అప్పుడు నోవాహు మేలుకొని ఏమంటున్నాడు చూడండి. నోవాహు నిద్ర మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని, అందరికన్నా చిన్న కుమారుడు అంట ఎవరో? హాము అనే వ్యక్తి. తన చిన్న కుమారుడు చేసిన తెలుసుకొని కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడు అగును అనెను. మరియు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. ఇక్కడ చూడండి, యాపెతు, షేము వీళ్ళిద్దరు గురించి గొప్పగా చెప్తున్నాడు. కనాను గురించి మాత్రం దాసులు అవుతారు వీళ్ళకి అనేది చెప్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే నోవాహు హాముని శపించాడు అనుకుంటారు. నోవాహు హాముని శపించట్లేదండి. దేవుడు నోవాహు ద్వారా ఫ్యూచర్లో జరగబోయే ప్రవచనాన్ని ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని చెప్తున్నాడు. దేవుడు ఒకళ్ళ పాపాలను ఇంకొకళ్ళ మీద వేసే వ్యక్తి కాదు. కేవలము హాము చేసిన దాన్ని బట్టి దేవుడు కనాను శపించట్లా. హాముకి ఇంకా చాలామంది కుమారులు ఉన్నారు. వాళ్ళల్లో కనాను అనే అతను ఒక వ్యక్తి మాత్రమే. ఫ్యూచర్లో ఇదిగో కనాను అనే ఒక దేశం మొత్తం ఇజ్రాయేలీలకి బానిసలుగా మారతారు అనే ఒక ప్రవచనాన్ని దేవుడు ఈ సందర్భంలో నోవాహు ద్వారా చెప్పిస్తున్నాడు. దేవుడికి ముందే తెలుసు కాబట్టి. ఎప్పుడు కూడా దేవుడు ఒకళ్ళ పాపాలను బట్టి ఇంకొకరిని శిక్షించేవాడు కాదు. ఒకళ్ళ యొక్క శిక్షని ఇంకొకళ్ళ మీదకి దేవుడు వేసేవాడు కాదు. దీని గురించి ఇంకొక వీడియో నేను పూర్తిగా చేశాను. ఎవరికన్నా కావాలంటే నాకు కాల్ చేయండి, ఆ వీడియో నేను మీకు పంపిస్తాను. బైబిల్లో ఎక్కడా కూడా దేవుడు ఒకళ్ళ పాపాలను బట్టి ఇంకొకరిని శిక్షించలేదు. ఎవరు చేసిన తప్పులకి వాళ్ళే ప్రతిఫలం అనుభవించాలి. దేవుడు ఫ్యూచర్లో జరగబోయే ప్రవచనాన్ని, దేవుడికి అన్ని ముందే తెలుసు కదా, ఫ్యూచర్లో జరగబోయే దాన్ని
ప్రవచనంగా ఇక్కడ నోవాహు ద్వారా చెప్పించాడు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలీలు కదా, రాసింది మోషే కదా ఈ ఆదికాండాన్ని. మోషే టైంకి ఏదైతే జరుగుతుందో మోషే ఈ సిచ్యువేషన్స్ ద్వారా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇజ్రాయేలీలకి. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవాహు 350 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 950. ఇక ఇదే చివరిగా 950 కనబడుద్ది మనకి. ఇక్కడ నుండి మిగతా వాళ్ళందరూ కూడా సంవత్సరాలు ఆయుష్ అనేది తగ్గుతూ వచ్చేసింది. ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు బ్రతికితే గ్రేటు అనుకునేంతలాగా మనం వచ్చేసాం. అంటే మనుషుల్లో పాపాలు, చెడుతత్వం ఎంత పెరిగిపోయిందో మీరు గమనించండి. 10వ అధ్యాయం అంతా వంశావళి ఉంటుంది. ఇది కూడా చదువుకుని ఈరోజు మనం క్లోజ్ చేసుకుందాం. 11వ అధ్యాయం నుండి రేపొద్దున చదువుకుందాం. ఇది నోవాహు కుమారులకు షేము, హాము, యాపెతు అనువారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మ అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనిము అనువారు. వీరి యొద్ద నుండి సముద్ర తీరమందుండబడిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. మోషే టైంకి, మోషే ఈ ఆదికాండం రాసే టైంకి ఇజ్రాయేలీలు కనాను దేశంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ టైంకి ప్రపంచములో ఏ మూల ఏ జాతులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుండి వచ్చారో మోషే ఇజ్రాయేలీలకి చెప్తున్నాడు. ఇప్పుడు నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు ఉన్నారు కదా, వీళ్ళకి పుట్టిన కుమారులు ఎక్కడెక్కడెక్కడ నివసిస్తున్నారు. ఇప్పుడు మోషే టైంకి ఎవరెవరైతే సముద్రాల దగ్గర ఉంటున్నారో, సముద్ర తీరాల దగ్గర, వాళ్ళందరూ ఎవరి కుమారులు? యావాను కుమారులు. వాళ్ళందరూ వారి వారి జాతులు, వారి వారి భాషలు, వంశాల ప్రకారంగా వేరు వేరు దేశాల్లో సముద్ర తీరాల్లో బ్రతుకుతున్నారు. మీరు గమనించాలి, భాషలు అనేవి ఎక్కడ వేరేని? ఆదికాండం 11వ అధ్యాయంలో వేరేని. దాని గురించి మనం రేపొద్దున చదువుకుందాం. ముందే ఎందుకు చెప్తున్నాడంటే నోవాహు టైంకి ఎవరెవరైతే సముద్ర తీరాల్లో నివసిస్తున్నారో వాళ్ళందరికీ మూల పురుషుడు యావాను అని మోషే ఇజ్రాయేలీలకి చెప్తున్నాడు. హాము కుమారులు కూషు, మిస్రాయి, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సప్త, రాయమ, సప్తక అనువారు. రాయమ కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడైన నిమ్రోదు వలె అనే లోకోక్తి కలదు. రాజ్యాలు స్థాపించుకోవడం అనేది ఎవరి దగ్గర నుండి స్టార్ట్ అయింది? నిమ్రోదు దగ్గర నుండి స్టార్ట్ అయింది. రాజ్యాలు, రాజులు అన్నింటినీ కూడా ఆక్రమించుకోవడం, రాజుగా ఉండడం, మిగిలిన వాళ్ళని ఏలడం, ఇలా రాజ్యాలు స్థాపించడం, యుద్ధాలు చేయడం అవన్నీ కూడా ఆరంభించింది ఎవరు అంటే నిమ్రోదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సామెత అనేది అందువల్లే వచ్చింది అని మోషే ఇజ్రాయేలీకి చెప్తున్నాడు. షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కలికే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. మనం 11వ అధ్యాయంలో చదువుకుంటాం ఈ బాబెలు అనే రాజ్యం గురించి. ఈ రాజ్యాలన్నింటినీ కూడా మొట్టమొదటిగా ఆక్రమించింది నిమ్రోదు. ఆ నిమ్రోదు సంతానమే ఇప్పుడు అనేక రాజ్యాలుగా ఉంది అని మోషే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలాహును, నినివేకును కాలాహునుకు మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. ఈ మహాపట్టణం గురించి, వీటన్నిటిని గురించి కూడా మనం 11వ అధ్యాయంలో మాట్లాడుకుందాం. ఈ రాజ్య స్థాపనలు, యుద్ధాలు వీటన్నిటికీ కూడా మూల పురుషుడు నిమ్రోదు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మిస్రాయిము ఈ వ్యక్తి ఎవరెవరిని కన్నాడంట? లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తుహీయులను, పస్త్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీలలో నుండి వచ్చిన వాళ్ళు. మోషే చూడండి, మోషే టైంకి ఇజ్రాయేలీలకి ఎవరెవరైతే తెలుసో వాళ్ళందరి ఆరంభాలు ఎక్కడి నుండి వచ్చాయి అనేది చెప్తున్నాడు. ఫిలిస్తీన్ల గురించి మనం బైబిల్లో చాలాసార్లు చదువుకుంటాం కదా. వీళ్ళందరికీ మూల పురుషుడు ఎవరో? మిస్రాయిము. ఎవరెవరైతే మోషే కాలానికి, ఇజ్రాయేలీల కాలానికి ఉన్నారో వాళ్ళందరికీ మూల పురుషులు ఎవరో, నోవాహు నుండి వాళ్ళందరూ ఎలా వ్యాపించారు, ఎక్కడెక్కడ వ్యాపించారు అనేది మోషే ఈ అధ్యాయంలో మనకి చెప్తున్నాడు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్షాషీయులను, హవ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సమోరీయులను, హమాతీయులను కనెను.
తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. ఈ కనాను అనే వ్యక్తి ద్వారానే అమోరీలు వాళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే మనం కనానీయులు ఏవేవైతే చూస్తున్నామో ఈ అన్ని తెగలు వచ్చాయి, ఈ జాతులన్నీ వచ్చాయి. వీళ్ళ గురించి పాత నిబంధనలో మనం చాలా చోట్ల చదువుకుంటాం. ఎక్కడన్నా ఇంపార్టెంట్ వస్తే నేను మీకు మరలా అక్కడ జ్ఞాపకం చేస్తాను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొర్రా అద్మా సెబోయిలకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది కనానీయుల సరిహద్దు. ఈ కనానీయుల దేశం గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. చదివే కొద్దీ మళ్ళీ అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు నేను వాటి గురించి మీకు చెప్తాను. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మోషే కాలానికి ఎవరెవరి నుండి వచ్చారో అన్నీ కూడా మోషే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరి కుమారులు అందరూ? నోవాహు కుమారులు. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. ఇప్పుడు ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? షేము సంతానం గురించి మాట్లాడుకుంటున్నాం. షేముకు కూడా పిల్లలు పుట్టారంట. ఎవరాళ్ళు? షేము కుమారులు ఏలాదు, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము వారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మూషను వారు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడి ఉండెను. అతని సహోదరుని పేరు యొక్తాను. ఇలా దేశాలుగా భూమి విడిపోవడం ఎప్పుడు మొదలైంది? ఇదిగో పలానా పెలెగు అనే వ్యక్తి దగ్గర నుండి ప్రారంభమైంది. అతని సహోదరుడి పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షలపును, హసర్మావెతను, యరహును, హదోరమును, ఊజులను, దిక్లాను, ఓబాలును, అబీమాయలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలములు. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. ఈ వంశావళులన్నీ కూడా మనకిప్పుడు అనవసరం అనిపిస్తే కానీ ఇజ్రాయేలీలకి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇజ్రాయేలీల చరిత్ర దేవుడు ఎక్కడా కూడా ఎవరిని విడిచిపెట్టలేదు. ప్రతిదీ కూడా హిస్టారికల్గా చరిత్ర ఆధారాలతో రాశాడు అంటానికి ఇజ్రాయేలీలు వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చారు, ఎవరెవరు ఏమేం చేశారు, ఎవరెవరు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు, వీళ్ళందరికీ మూల పురుషుడు నోవాహు. ఇవన్నీ కూడా వాళ్ళకి దేవుడి గురించి జ్ఞాపకం చేసుకోవడానికి ఉన్న మార్గాలు. అందుకే ఇజ్రాయేలీలకి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో ఇజ్రాయేలుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశుడని లేదు, అమ్మాయి అని లేదు, అబ్బాయి అని లేదు, అందరూ ఏకము. కాబట్టి ఈ వంశావళులు మనం ఇప్పుడు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మోషే ఇజ్రాయేలీలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ ఏ వంశం వాళ్ళు ఎప్పుడెప్పుడు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనే విషయం ఒకటే గుర్తుపెట్టుకోండి. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి భూమి మీద జనులు వ్యాపించెను. ఏ జనులైనా అవనివ్వండి, వాళ్ళు ఇండియాలో ఉండేవాళ్ళైనా, అమెరికాలో ఉండేవాళ్ళైనా, ఆఫ్రికాలో ఉండేవాళ్ళైనా ఎక్కడి నుండి వచ్చారు? నోవాహు కుమారులైన షేము, హాము, యాపెత్ దగ్గర నుండి వచ్చారు. అక్కడి నుండే మనం ఏ నాగరికతను తీసుకోండి, మన భారతదేశంలో వాళ్ళు అవనివ్వండి, సింధు నాగరికత, మెసొపొతేమియా, ఆర్యులు, ఎవరైనా తీసుకోండి, అందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారంటే నోవాహు దగ్గర నుండి వచ్చారు. ఈరోజు మన భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఎవరి వంశావళి? నోవాహు యొక్క వంశావళి. ఈ 9-10 అధ్యాయాల్లో మనం చదువుకున్న విషయాల్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే దేవుడు నోవాహుని ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడు? ఆదాముని ఎలా అయితే ఆశీర్వదించాడో అలా ఆశీర్వదించాడు. మీరు భూమి మొత్తం నిండించండి, ఫలించి అభివృద్ధి పొందండి అని ఆశీర్వదించాడు. అలాగే పని కూడా ఇచ్చాడు. భూమిని ఏలండి, ప్రకృతిని కాపాడండి, జంతువులు, పక్షులు వీటన్నిటిని కూడా మంచిగా అధికారం చలాయించండి అనే పనిని కూడా ఇచ్చాడు. ఇకపోతే ఈ 9-10 అధ్యాయాల్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే రక్తము. ఎందుకని జంతువులని వాటి రక్తము కూడా దేవుడు తినొద్దు అన్నాడంటే యేసుక్రీస్తు వారి త్యాగాన్ని మనందరికీ కూడా గుర్తు చేయడానికి. ఇక 10వ అధ్యాయంలో మనం వంశావళి చదువుకున్నాం. బైబిల్లో ఎక్కడ ఏ వంశావళి చదువుకున్నా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, అవి ప్రస్తుతానికి మనకి అంతగా అవసరం లేదు. కానీ ఎవరికి అవసరం అవుతాయి అంటే బైబిల్ నిజంగా దైవ గ్రంథం, బైబిల్కి చారిత్రక ఆధారాలు ఉన్నాయి, బైబిల్కి భౌగోళిక జియోగ్రఫికల్ ఆధారాలు ఉన్నాయి.
ఉన్నాయి అని మనం బైబిల్ని నిజమైన దైవ గ్రంథం అని ప్రూవ్ చేయడానికి ఈ వంశావళన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ అంత యాక్యురేట్గా ఉన్నాయి కాబట్టే, ఇంత ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టే యేసుక్రీస్తు వరకు యూదులు వీటిని జాగ్రత్తగా దాచుకున్నారు. యేసుక్రీస్తు తర్వాత మన క్రైస్తవులు కూడా వీటన్నిటిని కూడా జాగ్రత్తగా భద్రపరిచారు. అందుకే ఇవాళ బైబిల్నే మీరు ఎందుకు నమ్ముతున్నారు అని ఎవరు అడిగినా నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఒకటే: చారిత్రక, భౌగోళిక, హిస్టారికల్, బయోగ్రాఫికల్ ఏ ఎవిడెన్స్ అన్నా మీరు తీసుకోండి, అన్ని ఎవిడెన్సులు కల ఒకే ఒక్క గ్రంథం ఏంటంటే బైబిల్. అందుకే బైబిల్ని నిజమైన దైవ గ్రంథం అని మనం నమ్ముతున్నాం. 11వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.